దినాన్ని విజయవంతం చేయడం లోపల ఈరోజు ఏర్పడ్డటువంటి వర్షాభావ పరిస్థితులను కూడా లెక్క చేయకుండా మా ఉద్యోగులు వరంగల్ జిల్లా ఉద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఇక్కడ పెన్షన్ వితరణ దినం విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా 2004 నుండి ఏర్పడ్డటువంటి సిపిఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ దాదాపుగా 20 ఏళ్ల సర్వీస్ కంప్లీట్ చేసుకున్న మా సోదరులకు ఆసరా పెన్షన్లో వస్తున్నటువంటి అమౌంట్ కూడా రాని పరిస్థితుల లోపల మా ఉద్యోగులు పడుతున్నటువంటి బాధలు వ్యతలను చూసి ఈరోజు మేము అందరం కూడా సిపిఎస్ కాదు, కొత్తగా తీసుకొచ్చిన యూపీఎస్ విధానాన్ని కాదు, ముఖ్యంగా ఓపీఎస్ విధానాన్ని, పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని చెప్పి ఏకైక డిమాండ్ తోటి ఈరోజు పెన్షన్ విద్రోహ దినాన్ని విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వంలోకి రాగానే మేము ఖచ్చితంగా ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా సాధ్యమైనంత త్వరలోపల సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని పునరుద్ధరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల లోపల తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ యొక్క సారథ్యంలో మా యొక్క ఎంప్లాయీస్ యొక్క డిమాండ్స్ అయినటువంటి డిఏల పెండింగ్ డిఏలు కానీ, పిఆర్సీ కానీ, ఈహెచ్ఎస్ కానీ, అదేవిధంగా మిగతా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ పెండింగ్ ఉన్నటువంటి డిమాండ్స్ అన్నింటినీ కూడా ఐక్యతతోటి సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తాము. జై తెలంగాణ, జై టీఎన్జిఓస్.